చూడండి, ఇదైతే కోడికండి, కోడి అనమాట. వాళ్ళకైతే చికెన్ అయితే చేస్తున్నాను, మజ్జిగ అయితే చేస్తున్నాను. మరి కోళ్ళు అయితే ఇలా ప్యాకింగ్ అయితే ఉంటాయండి. చూడండి ఎలా ఉన్నదో, ఇలా అయితే ప్యాకింగ్ ఉంటుంది. మరి అయితే దండికి తెచ్చి ఫ్రైజర్లో అయితే పెడతారనమాట, ఐస్ గడ్డలు వేసి. మరి ఇలా ఉంటుంది అనమాట కోడి. ఇవి అయితే ఇప్పుడైతే కట్ చేస్తాను నేను. మరి వాళ్ళకి కోడికి మా సారకైతే వట్టి కూరగాయలు వేసి కూర చేయాలి, నూనె లేకుండా. మరి మేడంకు పిల్లలకైతే మరి కోడి అయితే నేనైతే మజ్జిగ చేస్తున్నాను. ఈ కోడి వచ్చి 2 ముక్కలేనండి. మజ్జిగ అంటే కోడి వచ్చి 2 భాగాలు చేయాలన్నమాట, అంతేనా. అయితే ఐస్ గడ్డలు ఉంటాయి, మనం పొద్దున్నే తీసి నీళ్ళలో వేసి పెట్టాలన్నమాట. ఐస్ గడ్డలు అయితే కరిగిపోతాయి. చూడండి, ఇలా అయితే 2 ముక్కలు వేసాను అనమాట. అయితే శుభ్రంగా కడిగేసి మరి నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా కడిగి మరి మజ్జిగ అయితే చేయాలండి. 2 ముక్కలు ఒక కోడి. ఇక్కడ అరబ్బీ వాళ్ళు చేసే వంటకు వచ్చి మజ్జిగ 2 ముక్కలు అనమాట. ఇలా అయితే కట్ చేశాను. ఇప్పుడైతే ఉప్పు నిమ్మకాయ రసం వేసి కడిగేసి క్లీన్గా మరి వంట అయితే చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. చూడండి, ఈరోజు అయితే నేనైతే మునక్కాయల సాంబార్ అయితే చేస్తున్నాను. మరి మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగనే క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి, ముల్లింగడ్డ, బీన్సికాయ. ఇది వచ్చి కోస్ అండి, ఇక్కడ అరబ్బీలో కోస్ అంటారు వీటిని. ఇది క్యాప్సికన్. మరి ఇలా అయితే అలాగనే వంకాయ, టమోటాలు. మరి ఇవన్నీ అయితే నేను సాంబార్కి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎలా ఉంది, బాగుండాయా? అలాగనే కందిపప్పు అయితే ఉడకబెట్టినాను. చూడండి, ఇదైతే కందిపప్పు అండి, ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, సాంబార్ అయితే అక్కడ ఉడుకుతూ ఉందన్నమాట. కందిపప్పు వేసాను, కూరగాయలు అయితే మునక్కాడ అన్నీ వేసేసాను అనమాట. మరి ఇదైతే తర్వాతకైతే ఎంచుకున్నానండి. మరి బెండకాయలు అయితే దీంట్లోనే మగ్గిస్తున్నాను, ఎందుకంటే జిగుడుగా లేకుండా ఉంటాయి మరి నూనెలో అయితే మగ్గితే. మరి ఇప్పుడు వచ్చి చూడండి మసాలా అన్నమాట, సాంబార్ మసాలా. మరి పచ్చాసం రాకుండా మరి నేనైతే దీంట్లోనే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే వీటిలోకైతే వేసేద్దాము. అలాగని కొత్తిమీర కూడా వేస్తాము. ఇప్పుడు కొద్దిగా అయితే వేసాను, మళ్ళీ లాస్ట్లో వేస్తాను దింపేటప్పుడు అయితే. బెండకాయలు పక్కన నూనెలో ఎంపుకుంటే జిగుడుగా లేకుండా సాంబార్ అయితే బాగుంటుంది. అందుకనేసి నేనైతే మరి తిరువాతకు వేసాను కదా, మరి వాటిలో అయితే కొద్దిసేపు అయితే మగ్గనిచ్చాను అనమాట. బెండకాయ సాంబార్ అయితే మరి కొద్దిసేపు ఉడకాలి. ఇదైతే సల్లాత చేశాను. ఇదైతే మా మేడంకు పిల్లలకైతే మజ్జిగ అన్నమాట. చూడండి, మజ్జిగ ఇది కోడి. ఇదైతే తెల్లనము మాకు మా సార్కి. ఇదైతే సాంబార్, మునక్కాయల సాంబార్. చూడండి, మునక్కాయల సాంబార్ అన్నమాట. ముల్లింగడ్డ మునక్కాయ సూపర్గా ఉంది కదా. ఇదైతే డొక్కూస్, ఇదైతే కోడి, బీన్సికాయలు, మసాలా కూర మసాలకి నూనె లేకుండా. ఇదే ఈరోజు వంట అయితే ఇదేనండి. ఎలా ఉంది, బాగుందా? మరి మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి.